మొట్టమొదటి క్రైస్తవ హతసాక్షిగా బైబిల్లో అపోస్తుల కార్యం అనే గ్రంథంలో ప్రస్తావించబడ్డాడు. ఆయన గ్రీకు నేపథ్యం ఉన్న క్రైస్తవుడిగా ప్రారంభ దేవాలయంలో సమస్యలు వచ్చినప్పుడు అతడిని ఇతర ఆరుగురితో పాటు సేవా పనుల కోసం డీకన్గా నియమించారు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, స్టెఫెను విశ్వాసమందును శక్తియందును పరిపూర్ణుడై జనసమూహంనకు గొప్ప శక్తివంతమైన అద్భుత కార్యాలు చేసినవాడు. ఆయన ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తుండగా కొన్ని యూదుల గుంపులు ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జనసమూహం ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ఆయన గొప్ప బుద్ధితో యూదులకు వారి చరిత్రను గుర్తు చేస్తూ వారి హృదయ కాఠిన్యాన్ని హెచ్చరించాడు. చివరికి వారి కోపంతో అతన్ని బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. చనిపోతూ కూడా ఆయన, ప్రభువా, ఈ పాపాన్ని వారికి లెక్కించకమని ప్రార్థిస్తూ క్షమాశీలతతో మరణించాడు. ఆధ్యాత్మిక పాఠాలు, లోతైన విశ్లేషణ, ప్రేమతో కూడిన ధైర్యం. స్టెఫెను ప్రచురించిన సందేశం చాలా ధైర్యమంది. తన జీవితం ప్రమాదంలో ఉన్నప్పటికీ ఆయన సత్యం వదలలేదు. దేవుని సత్యాన్ని ప్రకటించేందుకు ధైర్యంతో, ప్రేమతో ముందుకు రావాలి. అలాగని కోపంగా కాదు, ప్రేమతో. పరలోక దృష్టి. స్టెఫెను చివరి వేళల్లో పరలోకాన్ని చూస్తూ యేసు దేవుని కుడివైపున నిల్చున్నట్లు చూశాడు. ఇహలోకం శాశ్వతం కాదు, మన దృష్టి ఎప్పుడు పరలోకంపై ఉండాలి. మన జీవిత ప్రయాణం స్వర్గం వైపుగా సాగాలి. సేవకు సిద్ధత. ఆయన మొదట ప్రజలకు భౌతిక సహాయాన్ని అందించే పనిలో ఉండి తర్వాత ఆత్మీయంగా ప్రసంగించేవాడయ్యాడు. చిన్న పనిని తక్కువగా చూడకూడదు. దేవుని కోసం చేసే ప్రతి పని పవిత్రం. సేవలో విశ్వాసం ఉంటే దేవుడు మనకు గొప్ప అవకాశాలు ఇస్తాడు. క్షమా మనోభావం, క్రీస్తు వలె జీవించటం. స్టెఫెను తనను చంపుతున్న వారిని క్షమించాడు, యేసు చేసినట్లే. ఇది ఒక గాఢమైన క్రైస్తవ గుణం. మనం కూడా శత్రువులను క్షమించడం ద్వారా క్రీస్తును ప్రతిబింబించాలి. బుద్ధితో కూడిన సేవ. స్టెఫెను జ్ఞానంతో మాట్లాడినప్పుడు వారు ఎదురు చెప్పలేకపోయారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానంతో మాట్లాడే గుణం పెంపొందించుకోవాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. కష్టంలోనూ దేవుణ్ణి మహిమపరచడం. స్టెఫెను శిలలతో కొట్టబడుతున్నప్పటికీ ఆయన ముఖం ఒక దేవదూత ముఖంలా కాంతివంతంగా కనిపించింది. మానవ దృష్టిలో మనం నష్టపోయినట్లు కనిపించినా దేవుడి దృష్టిలో మనం అద్భుతంగా మెరుస్తాం. ప్రభువు పట్ల నిబద్ధత. స్టెఫెను తన ప్రాణం కోల్పోతున్న యేసుపై విశ్వాసాన్ని విడిచలేదు. ఆయన చివరి శ్వాసలో కూడా ప్రభువును చూశాడు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఇది ఏ పరిస్థితుల్లోనైనా ఇది జీవితాంతం నిబద్ధతను సూచిస్తుంది. ఆత్మీయ ప్రేరణ మరియు ప్రభావం. స్టెఫెను మరణాన్ని సౌలు చూశాడు. ఈ సంఘటన అతని జీవితానికి మార్పుకు నాంది పలికింది. మన బాధలు ఇతరులకు ఆత్మీయంగా ప్రభావితం చేసేలా ఉండాలి. వీరు చూసే కంటే మీ సాక్ష్యం గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ముగింపుగా, స్టెఫెను జీవితం మనకు స్ఫూర్తి. ఒక నిజమైన విశ్వాసి ఎలా ఉండాలో చూపించే దారి దీపం. క్షమ, ధైర్యం, సేవ, జ్ఞానం, నిబద్ధత, ఇవన్నీ ఆయన జీవితం నుండి వెలువడిన విలువలు. మన క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు స్టెఫెను చూపిన ఈ గుణాలను అలవర్చుకుంటే మన నిజమైన ప్రభువు శిష్యు